Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దేవుని యొక్క వాక్య భాగంలో యెషయా గ్రంథం 51వ అధ్యాయమును మనం చూసినట్లయితే, ఈ అధ్యాయంలో మనం పరిశీలనగా గమనించినట్లయితే, ప్రియమైన వారలారా, నీతిని అనుసరించు యెహోవాను వెదుకుచుండు వారలారా, నా మాట వినండి. లోకములో నీతిని అనుసరిస్తూ జీవించడం అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. నిజంగా నీతిమంతులుగా బ్రతకటం అనేది దేవుడు మరి ఆయన కొరకు సాక్షార్థమై ఈ లోకంలో నీతిమంతులుగా జీవించే ధన్యత ప్రభు మనకిస్తూ వచ్చాడు. అందుకనే ఆ దినములలో జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు నీతిమంతుడిగా జీవించినప్పుడు నోవాహుని దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చున్నాడు. కనుక అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని రాయబడుతూ వచ్చింది. కనుక దేవుని నీతిని మనం ఎప్పటికీ పోగొట్టుకోకూడదు, విడిచిపెట్టుకోకూడదు. అనుసరించేవారికి ఉండాలి, వెతుకుచూ ఉండాలి. యెహోవాని వెతుకుచుండు వారలారా అంటున్నాడు. మీరు ఏ బండ నుండి చెక్కబడుతారో దాన్ని ఆలోచించండి, ఏ గుంట నుండి త్రవ్వబడుతారో దానిని ఆలోచించడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మనం క్రీస్తు అనే బండ నుండి చెక్కబడతా వచ్చాం. అలాగే మరి ఈ యొక్క లోకం అనే గుంట నుంచి దేవుడు పాపపు గుంట నుంచి మనల్ని విడిపించి త్రవ్వి మన వెలికి తీశాడు. కనుక మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించండి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించను అంటున్నాడు. అంటే అబ్రహాం శారాలుని పోలుస్తా ఇక్కడ ఈ గుంటని బండని గురించి చెప్తూ వచ్చాడు. కనుక అబ్రహాం శారాల యొక్క జీవితం చాలా ప్రశస్తమైనది. అతడు ఒంటరి ఉండగా నేను అతను పిలిచి అతన్ని ఆశీర్వదించి పెక్కుమంది ఎగునట్లు చేసి తిని. దేవుడు మనల్ని ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి మనల్ని పెక్కుమంది అయ్యేటట్టుగా చేస్తూ వచ్చాడు. వారిలో ఒంటరైన వాడు 10 వందలగునని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైన వారలారా, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఒంటరితనంలో నుంచి అనేక మందిగా చేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. కనుక దేవుని యందు నీతి కలిగి జీవించడానికి మనం వేగిరపడే వారిగా ఉండాలి. నీతి కొరకు బ్రతకాలి, అంతం వరకు దేవుణ్ణి వెతకాలి, చివరి వరకు. నీవు దేవుణ్ణి వెతికితే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కనుక ఏమని రాస్తున్నాడు అని చూస్తూ వచ్చినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో ఈ భాగాన్ని మనం చూసినప్పుడు, ప్రియమైన వారలారా, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, వాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. ఏదేను ఎంతో శ్రేష్టమైనటువంటి తోట. అలాంటి తోట ఇంక ఇక్కడ భూమి మీద మరొకటి లేదు. అందుకే అరణ్యమందు పాడైన స్థలముల్లో ఉన్నటువంటి మనలను ఆనందకరంగా మరి సంతోషంగా జీవించే ఒక తోట వలె చేయాలనుకుంటున్నాడు. దేవుడు సియోన్ని ఆదరిస్తున్నానని లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక ఎడారి భూములు ఒక తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానములు దానిలో వినబడును. ఆనందిద్దాం ప్రభునందు ప్రియులారా. సంతోష గానాలు పాడుకుంటూ ఆయన యందు ఎల్లప్పుడూ మనం ఆనందిస్తూ ఆయన బట్టి సంతోషించేవారిగా ఈ లోకంలో మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి, నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లు నా విధిని నియమింతును.
కనుక దేవుడు వెలుగు కలిగేట్లుగా మనకు నియమించి మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనకు తోడుగుండే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. నేను ఏర్పరచుకొను నా నీతిని సమీపంగా ఉంది, నేను కలగజే రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, దీపవాసులు నా తట్టు చూసి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. కనుక నీతి సమీపంగా ఉంది. ఎంతమంది అయితే నీతి కొరకు వేగిరి పడతారో అటు వారందరికీ దేవుడు నీతి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నీతిని పొందుకుందాం, రక్షణ పొందుకొని నీతిని కొనసాగిస్తూ నమ్మకంగా మనం జీవించినట్లయితే అబ్రహాం శారాలను దీవించినట్లు నిన్ను కూడా దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆకాశం వైపు కనులెత్తి భూమిని చూడండి, అంతరిక్షం చూడండి, పగవలే ఎట్లా ఉందో, అలాగే భూమి వస్త్రం వలె పాతగిలిపోతుంది, అంతటా నివాసులు అటువలే చనిపోదురు. కనుక ఈ భూమి మీద జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే అందరూ చనిపోతున్నారు కదా. నా రక్షణ నిత్యములను నా నీతి కొట్టివేయబడదు. కనుక మనుషులంగా మనం ఒకానొక రోజు చనిపోతాం. ఈ భూలోకం అంతా కంటికి కనబడుతున్న ప్రతిదీ నశించిపోతుంది, కానీ రక్షణ నిత్యం ఉంటుంది. నీతి అనేది కొట్టివేయబడదు. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయం ఉంచుకున్న జనులారా ఆలకించుడి. దేవుని వాక్య బోధను హృదయం ఉంచుకున్న వారు ఉంచుకోవాలి. దేవుని మాట చెవియొగ్గాలి, దేవుని ఉపదేశానికి తలయొగ్గాలి. అలాగే మనం దేవుని యొక్క వాక్య ఉపదేశానికి మనల్ని మనం అప్పగించుకునేవారిగా ఉండాలి. అప్పుడు మనం మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడొద్దు. మనుషులు ఎన్నోసార్లు నిందలేస్తూ ఉంటారు, దూషణ మాటలు మాట్లాడతారు. వాటిని మీరు పట్టించుకోవద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు అసలు వాటి గురించి. ఎందుకంటే మనుషుల మాటలు ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు. కనుక మనుషులు వేసే నిందలు, మనుషుల యొక్క దూషణ మాటల గురించి భయపడొద్దు, దిగులు పడొద్దు. కొన్నిసార్లు మనుషుల మాటల గురించి, మనుషులు వేసే నిందల గురించి చాలా దిగులు పడతాం. ప్రియులారా, దిగులు పడొద్దు. వస్త్రమును కొరికివేయినట్లు మిమ్మును వారిని కొరికివేయును, బొద్దిక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నీ నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు. కనుక ఒక వస్త్రం కానీ కొరికివేయబడి చూసారా, చిమ్మట వారిని కొరికివేసినట్లు, చిమ్మట పట్టేసి వస్త్రాలు చెమ్మగిల్లిపోతాయి. అలాగే బొద్దిక గొర్రె బొచ్చును కొరికివేయినట్లు, అలాగా అన్నీ కూడా నిందలు, అవమానాలు, మనుషుల మాటలు అన్నీ కొట్టివేయబడతాయి. ఇవన్నీ కూడా ఏవి ఉండవు మనకి. మన నీతి మాత్రం దేవుడు తరతరాలకి నిలిచిపోయేటట్టు దేవుడు చేస్తాడు, నిత్యము నిలుస్తుంది. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుక్కును. పూర్వకాలములోను పురాతన తరములోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తనీలుగా నరికివేసిన వాడు నీవే కదా. కనుక రాహాబుని తుత్తనీలుగా నరికివేసిన దేవుడు, మకరం పొడిచినవాడు నీవే కదా. కనుక పురాతన తరముల్లోంచి దేవుడు మనల్ని లేచినట్టు లేవాలి. పూర్వపు కాలంలోనూ పురాతన తరముల్లోనూ లేచినట్టు లేవాలి. రాహాబును తుత్తనీలుగా నరికివేసిన వాడు దేవుడు, మందిరమును మకరమును పొడిచినవాడు నీవే కదా. సముద్రమును ఇంకిపోజేసిన వాడు నీవే కదా. విమోచించబడిన వారు దాటిపోనట్లు సముద్ర అగాధ స్థలమును త్రోవగా చేసిన వాడు నీవే కదా. కనుక ఆయన మాత్రమే సముద్రాలను ఇంకిపోజేసేవాడు, సముద్రంలో త్రోవను ఏర్పరిచేవాడు. ఎవరి జీవితాలనైనా
ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు కనుక ఆయన నీతిని ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఆయన కొరకు మనం బ్రతికేవారు ఉండాలి. సంగీత నాదముతో సియోనుకి తిరిగి వచ్చేదరు, నిత్య సంతోషం వారి తల్ల మీద ఉండును. వారు సంతోషానందం గలవారు, దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును. కనుక నిత్యమైన సంతోషం తలల మీద ఉంటుంది. ఆయన మనల్ని ఆనందింపజేస్తాడు, దుఃఖము నిట్టూర్పును తొలగించేసేస్తాడు, నిత్య ఆనందాన్ని మనకిచ్చి అటు రీతిగా మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు సన్నిధిలో నీతిగా జీవించడానికి ఇష్టపడతా వద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.